హాయ్ అండి. హౌ ఆర్ యూ? ప్రకృతిలో అందంతో పాటు వాటి వైబ్రేషన్స్ ఎప్పుడైనా ఆస్వాదించారా మీరు? సాధారణంగా చూడండి, మనం విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు గానీ, వన మహోత్సవాలకు వెళ్ళేటప్పుడు కానీ, ప్రకృతిని చూసి ఎంతో పులకిస్తాం. అక్కడితో అది ఆగిపోతుంది. నేనేమంటానంటే, మన వైబ్రేషన్‌కి, ప్రకృతిలో ఉండేటటువంటి వైబ్రేషన్స్‌కి మ్యాచ్ అయితే, ఎంతో గొప్ప, ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అందుకేనండి మన పూర్వీకులు ఈ వన మహోత్సవాలు అవి ఏర్పాటు చేశారు. మన వైబ్రేషన్స్ మనం అక్కడికి వెళ్ళేటప్పుడు ప్రకృతిలో పూర్తి స్థాయి ప్రకృతిలోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మన వైబ్రేషన్స్ మొత్తం చేంజ్ అవుతాయి. మనం అలా ట్యూన్ చేయబడి ఉండాలి. సాధారణంగా మనం ఏంటంటే స్ట్రెస్ఫుల్ ప్రపంచం నుంచి, స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు వాటిని అందుకోవడానికి మన మైండ్ సిద్ధంగా ఉండదు. సాధారణంగా ఎప్పుడైతే మన మైండ్ ప్రకృతి ఇచ్చినటువంటి అంశాలని అందుకోవడానికి సిద్ధంగా లేదు, సో వైబ్రేషన్స్ మనకి ట్రాన్స్ఫర్మేషన్ కావు. ఒక చెట్టు యొక్క వైబ్రేషన్కి, ఒక రాయి యొక్క వైబ్రేషన్కి, ఒక జలపాతం యొక్క వైబ్రేషన్కి మన వైబ్రేషన్ మ్యాచ్ అయితే సో ఎంతో లబ్ధిని మనం పొందడానికి అవకాశాలు ఉన్నాయి. దురదృష్టం కొద్ది ఏంటంటే వన మహోత్సవాలని కూడా పార్టీలుగా మన సంస్కృతి మార్చేసింది. సో మనం అక్కడికి ఆ, వాటి యొక్క పూర్తి స్థాయి వైబ్రేషన్ అందుకోవడానికి కాకుండా మరొక అంశం కోసం మనం దేనికో వెళ్తున్నాం కాబట్టి పూర్తి స్థాయి ఫలితాన్ని మనం అక్కడ పొందలేకపోతున్నాం. ఎప్పుడైనా మీరు అట్లా వెళ్ళేటప్పుడు ఒక చెట్టుని ఎంతో ప్రేమతో ఆలింగనం చేసుకొని చూడండి, లేదా ఒక పెద్ద బండరాయి ఉంటుంది, ఒక ప్రేమతో ఆలింగనం చేసుకొని వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ అని అడగండి. ఏమిటి నీకు నాకు తేడా ఏంటి అని అడగండి. భౌతిక ప్రపంచంలో వచ్చిన సమాధానానికి, అక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నకు వచ్చేటటువంటి సమాధానానికి నిజంగా ఆ ప్రశ్న మీ ఆత్మ లోతుల్లోంచి వచ్చినట్లయితే మీకు వచ్చే సమాధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదేముంటుందో తెలుసా? నిన్ను నేను కొన్ని వందల సార్లు చూశాను అంటుంది. నీ పుట్టుక, నీ పెరుగుదల, నీ చావు, అనేక జన్మల చక్రాలని నేను నిన్ను చూశాను అని చెప్తుంది. సింపుల్ ఒక బండరాయిని మనం ప్రేమతో ఆలింగనం చేసుకొని ప్రశ్నిస్తే మౌనంగా అది మనకు అందించేటువంటి వైబ్రేషన్ అది. ఎప్పుడైనా ట్రై చేయండి.